పహల్గాం ఉగ్రదాడితో ప్రపంచం నివ్వెరపోయింది. టెర్రర్ అటాక్ను ప్రధాని మోదీతో పాటుగా పలు దేశాల అధ్యక్షులు ఖండించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి రాష్ట్రపతి సహా పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు నివాళి అర్పించారు. ముష్కర మూకలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తన టూర్ను ముగించుకుని ఇండియాకు బయలుదేరారు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిని ఖండించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇది క్రూరమైన చర్యగా అభివర్ణించారు. అమాయక పర్యాటకులపై దాడి క్షమించరానిదన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రాష్ట్రపతి. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడిని ఖండించారు ప్రధాని మోదీ. దాడి చేసిన వారిని వదిలిపెట్టేది లేదని ఎక్స్లో ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరాడాలన్న తమ సంకల్పం దృఢమైందన్న మోదీ ఈ హేయమైన చర్య వెనుక ఉన్నవారిని న్యాయస్థానంలో నిలబెడతామని హెచ్చరించారు. సౌదీ పర్యటనలో ఉన్న ఆయన మధ్యలోనే దాన్ని ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడిని ఖండించారు అమెరికా, రష్యా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్. టెర్రర్ అటాక్లో 27 మంది మృతి చెందడం కలిచివేసిందన్న వారు మృతులకు నివాళి అర్పిస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు ట్రంప్. భారత పర్యటనలో ఉన్న జేడీ వాన్స్ దంపతులు సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇండియాలో జరిగిన వినాశకర ఉగ్రదాడికి సంతాపం తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. టెర్రర్ అటాక్ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉగ్రదాడి హేయమన్నారు. ఉగ్రవాదులది పిరికి పంద చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెర్రర్ అటాక్ను తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు తప్పుబట్టారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడిని ఖండించారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వైఎస్ జగన్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేశారు.